మ్యూచువల్ ఫండ్ వీడియో సిరీస్‌లో ఇది నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది? ఏఎంసీ, ఏయుఎం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రతి ఒక్క వీడియోని చాలా షార్ట్‌గా మనకు ఎంతైతే నాలెడ్జ్ అవసరం ఉంటదో అంతవరకు మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే. ఫస్ట్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్? ఇది తెలుసుకునే ముందు మనం ఏఎంసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ మన అసెట్స్‌ని మన డబ్బుల్ని మేనేజ్ చేస్తా ఉంటది. ఇండియాలో గనుక చూస్తే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ, యాక్సిస్ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఇలా చాలా ఏఎంసీ కంపెనీలు ఉన్నాయి. ఈ ఏఎంసీ కంపెనీలు జనాల దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకొని వాటిని రకరకాల అసెట్స్ మీద అంటే ఈ స్టాక్ మార్కెట్‌లో ఉండే స్టాక్స్, గోల్డ్, సిల్వర్ లాంటి కమోడిటీస్, మనం తరచుగా వినే బాండ్స్, రియల్ ఎస్టేట్ రీట్స్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటాయి. ఇలా ఏఎంసీ కంపెనీలు జనాల దగ్గర నుంచి ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బుని పూల్ చేసి వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడాన్ని మనం కామన్ గా మ్యూచువల్ ఫండ్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే వై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే డైవర్సిఫైయింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో బంగారం ధర ఫుల్ గా పెరిగింది అనుకో, నెక్స్ట్ ఇయర్ బంగారం ధర పడిపోయి స్టాక్ మార్కెట్ పెరగచ్చు. ఆ తర్వాత ఇయర్ రియల్ ఎస్టేట్ భూమ్ లో ఉండొచ్చు. సో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల లోపల రిస్క్ తగ్గించి మన డబ్బుల్ని గ్రో చేయడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ మీద మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా సిచ్యువేషన్ బట్టి మన డబ్బుల్ని ఒక అసెట్ నుంచి మరొక అసెట్ లోకి ఒక స్టాక్ నుంచి మరొక స్టాక్ లోకి చేంజ్ చేయడానికి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ని నియమించుకుంటాయి. నిజంగా చెప్పాలంటే ఆ ఫండ్ మేనేజర్ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, క్రెడిబిలిటీ వల్లనే చాలా మంది ఇన్వెస్టర్లు ఆ ఫండ్ మేనేజర్ మీద ఉన్న నమ్మకంతో ఆయా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాట్ ఈజ్ ఏయుఎం? ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క మొత్తం వాల్యూనే ఏయుఎం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ లోపల 90 లక్షల రూపాయలు స్టాక్స్ మీద ఉన్నాయనుకుందాం. ఇంకో 10 లక్షల రూపాయల్ని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెన్స్ రూపంలో మ్యూచువల్ ఫండ్ తన దగ్గరనే ఉంచింది అనుకుందాం. ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క మొత్తం వాల్యూ ₹1,00,00,000 ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్, ఏఎంసీ, ఏయుఎం అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. టిల్ దెన్ జై భారత్, జై హింద్.